దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క మధ్యకాల సమయంలో దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సంఘం అంతటికి లోకరక్షకుడైన యేసుప్రభు వారి పరిశుద్ధ నామమున అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి 122వ కీర్తన 1వ వచనం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 122వ కీర్తన 1వ వచనం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల దేవా, నీ యొక్క అత్యున్నతమైన బలమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో అయా నీ పునరుద్ధాన ఆరాధనలో మేమందరము తండ్రి ప్రభా పాలు పంపులు పొందటానికి ప్రభా నీ నామాన్ని స్తుతించడానికి నీవిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. నాయనా, ఈ మధ్యకాల సమయంలో నీ వాక్కుతో నాతో మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా. మనుషులు మాట్లాడితే ప్రయోజనం లేదు నాయనా. నీవు మాట్లాడితేనే మా జీవితాలు వెలిగించబడతాయి. నీవు మాట్లాడితేనే మా జీవితాలు కట్టబడతాయి. మీరు మాట్లాడితేనే ప్రభా మా జీవితాలు తండ్రి ప్రభా నూతనపరచబడి అయా నీ దీవెనలు నీ ఆశీర్వాదాలు పొందుకుంటాం నాయన. నీ వాక్యము బండలను బద్దలు కొట్టు సుత్తి వంటిది నాయన. నీ మాటలు పవిత్రమైన నాయన. నీ పవిత్రమైన మాటలతో మాతో మాట్లాడి మాలో ఉన్న ప్రతి మలినాన్ని ప్రభా మీరు కడగమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు, అసలు మందిరానికి ఎందుకు వెళ్ళాలి? మందిరానికి వెళ్తే ఎందుకు వెళ్ళాలి? యేసు ప్రభు వారిని లోకరక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరూ చర్చికి వెళ్తూ ఉంటారు. మందిరానికి ఎందుకు వెళ్ళాలి? అదే ఇంట్లో ఉంటే సరిపోదా? ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటే సరిపోదా? ఇప్పుడు కూడా చాలామంది భక్తి ఎక్కువైపోయి సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత మందిరాలు మానేసి ఇంట్లో కూర్చొని ఏదో తప్పనిసరి పరిస్థితి అయితే ఏ అనారోగ్యమో ఏ బలహీనతో లేకపోతే వెళ్ళలేని పరిస్థితి అని అంటే ఉన్నా ఒక అర్థం ఉండిద్ది, ఒక రీజన్ ఉండిద్ది. అలా కాకుండా ఏదో లోకంలో ఒక సామెత ఉండిద్ది, ఎగ్గొట్టడానికి ఏదో వంకాయ ఏదో అన్నట్టు ఒక సామెత ఉండిద్ది అనమాట. ఆ విధంగా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత ఫోన్లోనే వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని అంటున్నారు. అంటే ఆదివారపు పునరుద్ధానపు ఆరాధన వాళ్ళు ఎలా పాల్గొంటున్నారని అంటే ఎక్కడ జర్నీ చేస్తున్నారు, లేకపోతే తప్పనిసరి పరిస్థితి హాస్పిటల్లో ఉన్నారు, లేకపోతే వెళ్ళలేని పరిస్థితి అని అంటే అలా ఉన్నా పర్లేదు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తుంటే వెళ్ళకపోయినా ఏం కాదులే, మేము భక్తి పరులమే, మేము దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నాం, మేము నమ్ముతున్నాం అని చెప్పేసి వాళ్ళు విశ్వసించేసేసి వారు ఫోన్లోనే వారు ఆరాధనలో పాల్గొంటున్నారని వారు అనుకుంటున్నారు. అలాంటి వారి కొరకు దేవుడు రావట్లేదు. ఆయన సంఘంలో నాటబడితేనే మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఆయన వచ్చేది సంఘం కొరకు. నువ్వు ఎక్కడో ఒక చోట దేవుని యొక్క సంఘంలో నువ్వు నాటబడాలి. అది ఎక్కడైనా సరే నీకు ఎక్కడ అనుకోగా ఉంటే, ఎక్కడ నీకు నచ్చితే, ఎక్కడ బాగుంటే ఎక్కడైనా దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి. ఇక్కడ దావీదు అంటున్నాడు 122వ కీర్తన 1వ వచనంలో, యెహోవా మందిరముకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. దావీదు ఒక దేశానికి రాజు, ఇజ్రాయెల్ని పరిపాలిస్తున్న రాజు. ఒక రాజు అంటున్నాడు. సామాన్య మనిషి అన్నా ఒక అర్థం ఉండిద్ది. కష్టాలు, బాధలు, ఇబ్బందుల వల్ల, శ్రమల వల్ల, వాటి వల్ల ఒకవేళ దేవుని మందిరానికి వెళ్తే నెమ్మది కలిగిద్ది అని చెప్పేసి ఉద్దేశంతో ఒకవేళ అన్నాడేమో అని అనుకోవచ్చు. ఇక్కడ ఇజ్రాయెల్ని పరిపాలిస్తున్న రాజు అంటున్నాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక రాజు అంటున్నాడు, జనులు
మనం దేవుని మందిరానికి వెళ్ళాలి అని అన్నప్పుడంట అతను సంతోషపడుతున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగు. అందుకే దావీదు దేవుని హృదయానుసారుడిగా ఎంచబడ్డాడు. దేవుని యొక్క హృదయాన్ని ఎరిగిన వాడిగా దావీదు ఎంచబడ్డాడు. యెహోవా మందిరముకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. మనకి ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని శ్రమలున్నా సరే మనము దేవుని మందిరానికి రావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకనంటే ఎటువంటి పరిస్థితులైనా మార్చగలిగే శక్తి లోకరక్షకుడైన యేసు ప్రభు వారికి ఉంది. ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. మన సమస్యలు తీర్చడా, మన ఇబ్బందులు తీర్చడా. కొంతమంది చిన్న చిన్నపాటి శ్రమలకి, చిన్న చిన్నపాటి ఇబ్బందులకి పాస్టర్ గారు ఏదో అన్నారని, లేకపోతే పక్కన వాళ్ళు ఎవరో ఏదో అన్నారని ఎలా ఉండిద్దనంటే వాళ్ళు ఇల్లు గొడవ పెట్టుకుంటారు. ఉన్న సంఘస్థులు వాళ్ళు సంఘస్థులే గొడవ పెట్టుకుంటారు. పాస్టర్ గారి మీద అలుగుతారు. ఇదే విచిత్రం అర్థం కాదు. అసలు మనుషుల కోసం మనం భక్తి చేస్తున్నామా, మన జీవితాలు మార్చబడటం కోసం భక్తి చేస్తున్నామా? దావీదు అంటున్నాడు, యెహోవా మందిరమునికి వెళ్ళుము అని జనులు అన్నప్పుడు అతడు సంతోషించాడంట. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అతడు సంతోషాన్ని అక్కడ రాయలేదు, కానీ అతడు ఎంత సంతోషించాడు. అందుకే దావీదు మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు అతడు మైమర్చిపోయి నాట్యం చేశాడని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. చూసేవారందరికీ అది ఎగతాళిగా కనపడచ్చు, హేళనగా కనపడచ్చు. అంటే దావీదు అంత హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడని మనం తెలుసుకోవాలి. మనం కూడా మనకు ఎదురవుతున్న చిన్న చిన్నపాటి శ్రమలకి, ఇబ్బందులకి, సమస్యలకి దేవుడికి దూరమైపోకూడదు. నేను నేర్చుకుంది ఏంటంటే, ఈ నా సేవా జీవితంలో, ఈ పరిచర్య జీవితంలో, నా విశ్వాస జీవితంలో అవసరమైతే దేవుణ్ణి అడుగు, ప్రాధేయపడు. నా జీవితం ఏంటి, నా జీవితాన్ని నువ్వు మార్చు అని చెప్పి నువ్వు ప్రాధేయపడు. దేవుణ్ణి బతిమలాడు, గోజాడు, దేవుడి దగ్గర మొరపెట్టు. అంతేగాని ఏదో మొహం చిన్నబుచ్చుకొని ఆ చిన్నవాడు వెళ్ళిపోయినట్టుగా నువ్వు చిన్నపాటి శ్రమలకి, సమస్యలకి మొహం చిన్నబుచ్చుకొని మానేస్తే ఎవరికి నష్టం? కొంగ చెరువు మీద అలిగితే ఎవరికి నష్టం? కొంగకే నష్టం. అంటే చాలామంది లోకంలో నేను చూస్తున్నాను, చాలామంది పాస్టర్ గారు ఏదో అన్నారని, వాళ్ళు ఏదో అన్నారని, వీళ్ళు ఏదో అన్నారని. పాస్టర్ కూడా ఏంటంటే సేవకులు కూడా వాళ్ళు కూడా సమాధానపరచబడాలి. వాళ్ళు కూడా సమాధానాన్ని వెతకాలి, వెంటాడాలని దేవుని ఒక వాక్యం చూపుతుంది. ఈ ఉదయకాల సమయంలో దావీదు యొక్క హృదయం ఎలా ఉందనంటే, జనులు అతనితో అన్నప్పుడంట, యెహోవా మందిరానికి వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను ఉత్సహించి సంతోషించి తినని దావీదు అంటున్నాడు. మనకి ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా దేవుని యొక్క మందిరానికి వస్తే దేవుని యొక్క మందిరంలో ఏమున్నాయి, దేవుని యొక్క మందిరానికి రావటం వల్ల కలిగే ఆశీర్వాదాలు, ప్రయోజనాలు మనం చూసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 29వ వచనం 30వ వచనం. నీ దాసుడైన నేను చేయి ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండును గాక. ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ సొలొమోను భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ అంటాడు, నీ నామ ఘనత కొరకే ఒక మందిరం కట్టబడింది. నీ దాసునైన నేను ప్రార్థిస్తున్నాను. నేను ప్రార్థించినప్పుడు నీ నామం ఇక్కడ ఉంచుదనని నువ్వు మాటిచ్చావు గనక నీ నామ ఘనత కొరకే మేము చేసే ప్రతి ప్రార్థన నీవు ఆలకిస్తావు. మా ప్రార్థన వైపు నీవు చెవి ఒగ్గుతావు, మా ప్రార్థన నీవు చూస్తావు అని చెప్పేసి అక్కడ భక్తుడు రాస్తూ అంటున్నాడు. అందుకే ఆయన మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఆయన మందిరం ఒక్కటే సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది. అది భూమి మీద పుట్టిన ఏ జాతి వారికైనా, ఏ కులం వారికైనా, ఏ మతం వారికైనా, ఏ వంశస్థులకైనా సరే. చదువమ్మ, ఇప్పుడు చదువమ్మ, అక్కడి నుంచి చదువు. నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండునుగాక, మరియు నీ దాసుడినైనా నేనును నీ జనులైన ఇశ్రాయేలులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము, వినినప్పుడల్లా మమ్మును క్షమించుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మందిరములో మనం చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, మన విన్నపాలు వింటాడు. మనము ఆయన సన్నిధిలోకి వచ్చి మనం చేసే ప్రతి ప్రార్థన ఆయన సమూహంలో వినబడుతూ ఉంటుంది, దాన్ని చూస్తూ ఉంటాడు, దాన్ని లక్ష్య పెడుతూ ఉంటాడు. అంతేకాదంట, ఆయన మనల్ని క్షమించే దేవుడు అంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దేవుని మందిరంలో మొట్టమొదటగా ఏం దొరుకుతుంది? పాప క్షమాపణ దొరుకుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదటగా పాప క్షమాపణ దొరుకుతుంది. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 43వ వచనం. ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ లోక రక్షకుడైన యేసు ప్రభు వారి వందు కొట్టకండి ఆడుకోనే ఉండి, పిల్లలకి తెలియదు కదా, మామూలుగా ఆడుకోనే ఉండి. ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచితే, ఆయన నామం యందు విశ్వాసం ఉంచి ఆయన మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే పాప క్షమాపణ దొరుకుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ కుమారుడు ఎవరో కాదు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన లోకరక్షకుడైన యేసు ప్రభువారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే లోక సువార్త మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలనంటే, లోక పాప క్షమాపణ ఎలా కలుగుతుంది అనడానికి నిదర్శనం ఏంటంటే, ఆయన మందిరంలోకి వచ్చిన వారికి క్షమాపణ ఎలా దొరుకుతుండడానికి నిదర్శనం ఏంటంటే, లోక సువార్త 18వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూస్తే గనక, ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు ఎక్కడికి వెళ్ళారంట? దేవాలయానికి వెళ్ళారంట. చదువమ్మా. వారిలో ఒకరు పరిసేయుడు, ఒకరు సుంకరి. పరిసేయుడు దేవుని ఎరిగినవాడు, దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నానని అనుకునే వ్యక్తి, నమ్మకంగా జీవిస్తున్నానని అనుకునే వ్యక్తి, ధర్మశాస్త్రం తెలిసినవాడు, దేవుని ఆజ్ఞలు తెలిసినవాడు. ఇంకొకడు ఉన్నాడు, చదువమ్మ. సుంకరే ఈకి పరిసేయుడు నిలవబడి, దేవా, ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు దేవాలయానికి. ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు, వాళ్ళు పరిసేయుడు, సుంకరు, ఇద్దరు వెళ్ళాడు. ఈ సుంకరు ఎవరనంటే పాపాత్ముడు. ధర్మశాస్త్రం తెలియదు, దేవుని ఆజ్ఞలు తెలియదు, ఏమీ తెలియదు. కానీ ఇతనికి దేవుని యొక్క భయం ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునందు భయం ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం అంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుషుల భయం ఉన్నా లేకపోయినా సరే, దేవుని భయం ఉంటే అందరి భయం కలిగింది. దేవుడు చూస్తున్నాడు మనల్ని, దేవుడు పరిశీలిస్తున్నాడు. నేను అదే చాలా మందికి నేను ఏం చెబుతానంటే, ఏమైనా సంబంధాలు ఏమన్నా ఇలా చూడండి అని అంటే, మంచి వాళ్ళని చూడండి అంటే నేను అంటాను, మంచి ప్రార్థనా పుర్రాలను అయితే చూస్తూ ఉంటాను. ఎందుకంటే దేవుడి భయం ఉందనుకో, ఆటోమేటిక్గా భర్త అంటే భయం వచ్చేసిద్ది. దేవుడి భయం లేదనుకో, భర్త భయం ఉండదు, అత్త భయం ఉండదు, మామ భయం ఉండదు, ఎవరి భయం ఉండదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం అంట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంచటం వల్ల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంచటం వల్ల ఆటోమేటిక్గా మనకు వినయం వచ్చింది, అంటే తగ్గింపు వచ్చింది, ఓర్పు వచ్చింది.
ఇక్కడ ఇద్దరు మనుషులు ప్రార్థన చేయుటకు దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరైత. అయితే లూకాసు వార్త 18:13 చదువమ్మ. అయితే సుంకరి అసలు లోపలికి కూడా రాలేదంట. ఈ పరిసయ్యుడు వెళ్ళిపోయాడు సరాసరి. దేవుడితో నేను ముఖాముఖిగా మాట్లాడతాను, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు నా ప్రార్థన వింటాడు, నా ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు అనుకున్నాను. మంచిదే, ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన అంత అధికారంగా అంతగా ముందుకెళ్ళిపోయాడు. ఈ సుంకరి దేవుని అంటే భయముతో, దేవుడంటే వణుకుతో దూరంగా నుంచున్నాడంట. మందిరం అక్కడ ఉంటే దానికి ఎదురుకెళ్ళి దూరంగా నుంచున్నాడు. నీ మందిరంలో అడుగు పెట్టే అర్హత కూడా నాకు లేదయ్యానని యథార్థంగా నమ్మకంగా తగ్గించుకున్నాడు. చదువమ్మ. దూరంగా నిల్చుండి ఆకాశం, ఎందుకంటే మహా ఆకాశాలకు పైన ఆయన సింహాసనం ఉంది గనక అక్కడి నుంచి మనుషుల్ని ఆయన దృష్టించి చూస్తున్నాడు గనక ఆకాశం వైపు కనులెత్తి, ఇంతకీ మందిరం ఎక్కడ ఉంది? దేవుని మందిరం ఎక్కడ ఉంది? దేవుని మందిరం వైపు చూడకుండా ఆకాశం తట్టు ఎందుకు చూస్తున్నాడు? మనం ఇందాక ఆ వాక్యాల్లో కూడా మనం చదువుకుంటే మొదటి రాజుల గ్రంథం 28:29-30 కూడా మా విన్నపములు ఈ స్థలము తట్టు నీవు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థలమైన ఆకాశమందు నీవు విని మా విన్నపములు అంగీకరించుము. ఆయన మహా ఆకాశాలకు పైన ఆయన ఆశీనుడైన దేవుడు, భూమి ఆయన పాదపీఠము, ఆయన సింహాసనము, ఆకాశము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఈ సుంకరి గుర్తెరిగి ఆకాశం తట్టైనను పరలోకమందు ఆశీనుడైన దేవుని వైపు చూడుటకు ధైర్యం చాలక, చదువమ్మ, రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. దేవుని యొక్క మందిరంలో క్షమాపణ దొరుకుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం దేవుని మందిరానికి వచ్చిన తర్వాత క్షమించబడ్డామా? రాకముందు క్షమించబడ్డామా? ఆయన మందిరంలోకి రావటం వల్లే మనం క్షమించబడ్డాం. ఆయన మందిరంలోకి రావటం వల్ల మెల్లిమెల్లిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకొని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం జీవిస్తున్న జీవితం అబద్ధమైన జీవితము, నిజ జీవితం ఒకటి ఉంది. యుగయుగాలు లోకరక్షకుడైన యేసు ప్రభువుతో మనం జీవించాలని మనకి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడి మనము ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనలో మనం రక్షణ పొందుకున్నాం గనక మనకి పాప క్షమాపణ కలుగుతుంది. ఇక్కడ ఈ సుంకరి దూరంగా నుంచొని, అయ్యా నీ వైపు ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొంచు, పాపినైనా నన్ను క్షమించమని ప్రార్థన చేస్తే అక్కడ ఈ యొక్క పరిసేయుడు ముందుకు వెళ్ళిపోయి నేను ఇలాగా ఉపవాసం చేస్తున్నాను, నేను ఇలాగ జీవిస్తున్నాను, నేను ఇలాగ దశంభాగం వేస్తున్నాను అంటూ నేను ఆ సుంకరిలాగా లేను, ఆ పాపైన సుంకరిలాగా లేను, నేను నీతిమంతుడిగా ఉన్నానని తన్ను తాను హెచ్చించుకున్నాడు. తాను గర్వపు మాటలు దేవునికి పలికాడు. కానీ ఈ సుంకరి పాప క్షమాపణ కొరకు దేవుని మందిరం ఎదుటిగా దగ్గరగా వచ్చి నించొని ప్రార్థన చేస్తే యేసు ప్రభువారు అన్నాడు, ఆ పరిసేయుడి కన్నా ఈ సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కేవలము దేవుని మందిరం ఎదుట నిలబడి ప్రార్థన చేస్తేనే దేవుడు అతన్ని నీతిమంతుడిగా తీర్చాడు. ఆయన మందిరంలో క్షమాపణ దొరుకుతుంది. ఆయన మందిరంలో పాప క్షమాపణ దొరుకుతుంది. నీవు ఎటువంటి పరిస్థితుల్లో దిగజారిపోయి వచ్చినా సరే ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆయన మనల్ని ఎల్లప్పుడూ క్షమించే దేవుడు. ఆయన కోపము నిమిషం మాత్రము ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు ఉండును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంత దయగల దేవుని యొక్క మందిరంలో మనం నాటపడాలి. అంత దయగల దేవుని యొక్క మందిరంలో మనం నివసించాలి. అందుకే దావీదు అంటున్నాడు, నీ యొక్క మందిరాన్ని చూడాలని, నీ సన్నిధిని చూడాలని నా హృదయము, నా మనస్సు, నా శరీరము కేకలు వేయుచుందని దావీదు భక్తుడు అంటున్నాడు. అంటే అంత నీ మందిరంలో నేను ఒక వరం అడుగుతున్నానయ్యా, నాకు ఐశ్వర్యం ఇచ్చావు, ధనం ఇచ్చావు, భార్యలను ఇచ్చావు, పిల్లల్ని ఇచ్చావు, అన్నీ ఇచ్చావు, కానీ నేను ఒక వరం అడుగుతున్నాను, సదాకాలము నీ మందిరంలో నివసించే భాగ్యాన్ని నాకు ఇవ్వవా అంటున్నాడు. ఇవన్నీ ఉన్నా సరే
దావీదుకి తృప్తి లేదు. అంటే దేవుని యొక్క మందిరంలో క్షమాపణ ఉంది కనుకే దావీదు గుర్తెరిగాడు. దావీదు పడిపోయిన స్థితిలో ఉన్నా సరే దావీదు దేవుని ఎదుట సాష్టాంగపడ్డాడు. దావీదు క్షమించబడ్డాడు. దావీదు కృపకు పాత్రుడయ్యాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సౌలు కూడా హెచ్చరించబడ్డాడు. నీవు దేవునికి విరోధంగా జీవిస్తున్నావని హెచ్చరించబడినా సరే సౌలు మారు మనసు పొందలేదు. సౌలు దేవుని ఎదుటి క్షమాపణ అడగలేదు. ఒకవేళ క్షమాపణ అడిగితే సౌలు కూడా రాజుగా స్థిరపరచబడేవాడేమో. ఎందుకంటే ఆయన ఎవరినైనా క్షమించే దేవుడు. దేవుని యొక్క మందిరంలో క్షమాపణ ఉంది. అందుకే తాగుబోతులైనా, తిరుగుబోతులైనా, వేసులైనా, వ్యభిచారులైనా ఎవరు దేవుని మందిరానికి వచ్చినా సరే వారు క్షమించబడి పాప క్షమాపణ పొందుకొని ఒక నూతనమైన సృష్టిగా వారు మార్చబడుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా దేవుని మందిరంలో ఏముంది? క్షమాపణ, పాప క్షమాపణ ఉంది. 2వ పాయింట్ కూడా చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 36వ వచనం. మొదటి రాజుల గ్రంథం. నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలీయులను నీ జనులను పాపమును క్షమించి వారు నడవవలసిన సన్మార్గమును వారికి చూపించే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు చేసిన అపరాధములు క్షమించే దేవుడు. వారిని తన వాక్యము చేత సన్మార్గంలో నడిపించే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 37వ వచనం చదువమ్మా. దేశమందు క్షామము గాని, తెగులు గాని, గాడ్పు దెబ్బ గాని, చిత్తపట్టుట గాని, మిడతలు గాని, చీడ పురుగు గాని కలిగినను వారి శత్రువు వారి దేశము పట్టణములో ముట్టడి వేసినను ఏ తెగులు గాని వ్యాధి గాని కలిగినను ఇశ్రాయేలీయులకు నీ జనులలో ప్రతి మనిషి తమ తమ మనోవ్యాధిని తెలుసుకును కదా. చాలమ్మా. ఇక్కడ దేవుని ఒక వాక్యం ఏమంటుందనంటే దేశమందు క్షామము గాని, తెగులు గాని, గాడ్పు దెబ్బ గాని, చిత్తపడుట గాని. అంటే దేశమందు క్షామము అంటే కరువు. కరువు వచ్చినా సరే దేశమందు, దేశమంతా కరువు వచ్చింది. రాలేదు దేశమేంటి, ప్రపంచం అంతా వచ్చింది కరువు. 2019, 2020 కరువు ఏంటి, మామూలు కరువు. అసలు అలాంటి రోజులు చూస్తామని నేను కల్లో కూడా అనుకోలేదు. దేవుని యొక్క రాకడొచ్చింది అని చిన్నప్పటి నుంచి ఏంటంటే రాకడొచ్చినప్పుడు ఎత్తపడతామేమో అని చెప్పేసి అని అనుకునేవాడిని. కానీ ఇలాంటివి చూస్తానని నేను ఎప్పుడు కల్లో కూడా అనుకోవాలా. అలాంటి భయంకరమైన తెగులు, కరువు రెండు వచ్చినాయి కలిపి. ఒక తెగులే కాదు, తెగులు కరువు కూడా రెండు కలిసి వచ్చినాయి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది దేశమందు క్షామము కానీ, తెగులు కానీ, గాడ్పు దెబ్బ కానీ, చిత్తపడుట అంటే చింతపడటం, మనోవ్యాధి కలిగి ఉండటం. నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా బ్రతుకేంటని కురింగిపోవటం. ఒకవేళ మిడతలు చీడ పురుగులు అంటే ఏది చేసినా సరే కలిసి రాకపోవటం. వ్యాపారాన్ని మొదలు పెడితే ఆ వ్యాపారం అప్పులు పాలైపోవటం. నీ జీవితంలో ఏది జరిగినా సరే, ఏ తెగులు కానీ వ్యాధి కానీ కలిగినా సరే, ఇశ్రాయేలీయులకు నీ జనుల్లో ప్రతి మనిషికి తన మనోవ్యాధితో బాధపడినా సరే దేవుని ఒక వాక్యం అంటుంది యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు ఉబ్బుచుండు నీటి ఓట వలె ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వస్తూ ఉంటుంటే, నీవు దేవుని మందిరంలో నాటబడితే, దేవుని మందిరంలో సహవాసంలో నీవు ఎదుగుతూ ఉంటుంటే, దేశమంతటా కరువు వచ్చినా, దేశమంతా తెగులు వచ్చినా సరే దేవుని యొక్క వాక్యం అంటుంది యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన, క్షామకాలం అంటే కరువు రోజుల్లో, కరువు సమయంలో నిన్ను తృప్తిపరచడమే కాదు నీ ఎముకలను బలపరచంటే నీ ఎముకలకు సత్తువ ఆరోగ్యాన్ని కలగ. ఎలాంటి
తెగులు కరువు ఉన్న రోజుల్లో కూడా దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకల్ని బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు ఉపుకుచుండు నీటి ఓట వలె ఉండును అంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు పచ్చని ఒలీవ మొక్కల వలె ఉంటారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేశమంతా కరువు వచ్చిన, దేశమంతా తెగులు వచ్చిన, దేశమంతా వ్యాధులు సంక్రమించినా సరే దేవుని యొక్క మందిరం, చాలా మంది కరోనా టైంలో చాలా మంది దేవుని యొక్క మందిరాలు తెరిచారు. దేవుని యొక్క మందిరాలే తెరవబడ్డాయి. చాలా చోట్ల దేవుని యొక్క మందిరాలే తెరవబడ్డాయి. కరోనా తగ్గిపోతుందని ఎప్పుడు అంటారా మందిరం తెరుద్దామా అని చెప్పి చూశారు చాలా మంది సేవకులు. తప్పనిసరి పరిస్థితుల్లో మూసేశారు తప్పితే కానీ చాలా వారి విశ్వాసం గొప్పది, వారి విశ్వాసం అలాంటిది. దేశమంతా క్షామం వచ్చినా, దేశమంతా కరువు వచ్చినా సరే దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉపుకుచుండు నీటి ఓట వలె ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కరువైన, ఖడ్గమైన, వ్యాధి అయినా, లేమైన, నష్టమైన, బాధ అయినా సరే నీవు దేవుని మందిరానికి వచ్చావంటే ఆయన సన్నిధిలో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన సన్నిధిలో నువ్వు మనోవేదనతో వచ్చిన, మనో దుఃఖంతో వచ్చిన హన్న, మనందరికీ తెలుసు హన్న. ఎల్కానాకి పెనిన్నా హన్న ఇద్దరు భార్యలు. పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, అన్నాకి పిల్లలు లేరు. మనోవేదన, మనోదుఖం. తన భర్త అంటున్నాడు, నేను అనేక మంది 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్ఠుని కాదా అన్నా సరే ఆమెకు మనోదుఖం తీరకలా. ఆమె ఎక్కడికి వెళ్ళింది? దేవుని యొక్క మందిర సమూహంలోకి వెళ్ళింది. కూర్చొని గోజాడుతుంది, నాకు కుమారునిస్తే నీకు ఇస్తా, నాకు కుమారునిస్తే నీకు ఇస్తా, నాకు కుమారునిస్తే నీకు ఇస్తా. అన్న ఎంత గొప్పదంటే దేశమంతా రాజు కావాలనుకుంటున్నారు, దేశమంతా రాజు కావాలనుకుంటున్నారు. అన్న ఒక్కటే, దేవుని యొక్క మందిరంలో యాజక ధర్మము మంచిగా జరగట్లేదు. ఏలి యాజకుడిగా ఉన్నాడు, ఏలి పిల్లలు చెడిపోయి దేవుని దృష్టికి చెడు మార్గంలో నడుస్తారని అక్కడ దేవుని యొక్క వాక్యం రాయబడింది. అన్న అంటుంది, నీవు నాకు కుమారునిస్తే, ఎందుకనంటే ఇప్పుడు కుమారుడు పుట్టి దేవుని యొక్క మందిరంలో అప్పచెప్పినానంటే పుట్టలేదని అనరు కదా. నిందా తీరిద్ది, గౌరవం కూడా పెరిగిద్ది. నిందా తీరిద్ది. అప్పటి వరకు లేవీలు ఒక్కళ్ళు మాత్రమే యాజక ధర్మం చేయాలి. లేవీలు తప్ప వేరే గోత్రికులు ఎవ్వరు కూడా యాజకులుగా ఉండటానికి వీల్లేదు. కానీ హన్న ఆ గోత్రికురాలు కాకపోయినా సరే దేవుని యొక్క సమూహంలోకి వచ్చింది, ప్రార్థించింది. దేవుడు ప్రార్థన ఆలకించాడు. ఎదురుగా దైవజనుడు వచ్చాడు. ఏంటమ్మా ఇంకా సందకాడ అవనే అవ్వట్లేదు, ఏంటమ్మా ఏమైనా తాగావా, ఏంటి తూలిపోతున్నావు అని అంటే, లేదయ్యా మనోవేదనతో దుఃఖంతో మనసులోనే దుఃఖపడుతూ నేను దేవునికి ప్రార్థిస్తున్నాను, నాకు పిల్లలు లేరయ్యా, నాకు గర్భఫలం కావాలయ్యా అని అంటే, నువ్వు వచ్చే ఏటకల్లా నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడు, ఇల్లు అన్నాడు. ఒకటే మాట అంతే. దేవుని యొక్క సేవకుని మాటను స్థిరపరిచాడు. అన్నాగిని దేవుడు దర్శించి సమూయేలుని ఇవ్వగా, సమూయేలుని తీసుకొచ్చి పాలు విడిచిన తర్వాత దేవుని మందిరంలో వదిలేస్తే సమూయేలు దాను మొదలుకొని బెర్షబా వరకు ప్రవక్తగా స్థిరపడ్డాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అన్నా యొక్క మనో దుఃఖాన్ని తీర్చిన దేవుడు ఈ యొక్క మధ్యకాల సమయంలో నువ్వు ఎటువంటి దుఃఖంతో వచ్చావో నాకు తెలియదు, ఎటువంటి మనోవేదనతో వచ్చావో నాకు తెలియదు, ఎవరికి చెప్పుకోవాలి నా బాధ అని అనుకుంటూ వచ్చావేమో. దేవుడు నిన్ను దృష్టిస్తున్నాడు. దేవుడు నీ హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు, దేవుడు నీ మనసు ఎరిగిన దేవుడు. నీ దుఃఖాన్ని, నీ కన్నిటిని తీసివేసి నీ నోటి నిండా నవ్వు కలగజేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు ఉపుకుచుండు నీటి ఓట వలె ఉండదు. నీ చుట్టుపక్క ఎంత కరువు వచ్చినా, నీ చుట్టుపక్క ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే దేవుడు నిన్ను నిత్యము నడిపించే దేవుడు. ఆయన మందిరాన్ని మానేయద్దు, ఆయన సన్నిధాన్ని మానేయద్దు. ఏ సమస్య అయినా, ఏ ఇబ్బంది అయినా
అపవాది ఎంతో ప్రయత్నం చేస్తాడు దేవుడి మీద విరోధమైన భావం కలిగి ఉండాలని, దేవుణ్ణి దూషించాలని. యోబుని మనం చూస్తే గనక యోబు భక్తిపరుడు, నీతిమంతుడు. యోబుకు ఒక్కసారి అన్ని సమస్యలు వచ్చినాయి. ఒక్కరోజే ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, సర్వస్వాన్ని కోల్పోయాడు, ఒళ్ళంతా పుళ్ళు చేసేసాయి. ఆ యొక్క బూడిదలో కూర్చొని ఆ చల్లపింకులతో ఆ యోబు ఆ పురుగుల్ని, ఆ యొక్క పుండుల్ని ఇలా గిల్లుకుంటూ ఉంటున్నాడు. బూడిదలో కూర్చున్నాడు ఆ మంటకు తట్టుకోలేక. తన భార్య వచ్చేసి ఇంకెందుకు ఈ బ్రతుకు, దేవుణ్ణి దూషించి చచ్చిపో అని చెప్పేసి అన్నాడు. ఆయన యోబు నీతిమంతుడు గనక, యోబు భక్తిపరుడు గనక యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామముకే మహిమ కలుగును గాక అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకు అలాంటి పరిస్థితులు ఎదురవట్లా. మనకి చిన్నపాటి శ్రమలే, చిన్నపాటి ఇబ్బందులే, ఎవరికో కొద్ది డబ్బు ఇవ్వాలని అంతే, లేకపోతే ఏదైనా పని జరగాలని, మంచి గృహం కట్టుకోవాలని, పిల్లల జీవితాలు సెటిల్ అవ్వాలని, పిల్లలు మంచి వృద్ధిలోకి రావాలని, చిన్న చిన్న పరిస్థితులే. యోబు లాంటి పరిస్థితులు వస్తే నాకు తెలిసి ప్రపంచంలో ఎవరో కూడా ఇలాంటి భక్తి చేయరు. యోబులాగా ఒక్కరోజు అలాంటి పరిస్థితులు ఎదురైతే దైవ సేవకులు డిజిఎస్ దినకరన్ అయ్య గారు, వారు ప్రాణంగా ప్రేమించే కూతురు అంట, ప్రాణంగా ప్రేమించే కూతురు చనిపోయింది. వారిద్దరూ ఒకే కారులో ప్రయాణం చేస్తుంటే ఈయన గాయాలతో బయటపడ్డాడు, ఆమె చనిపోయింది అనమాట. చాలా ఇష్టమైన కూతురు, చాలా ప్రాణంగా ప్రేమించిన కూతురు చనిపోయింది. ఆయన అలాగే మనోదుఖంతో ఆ గృహంలో కుటుంబ ప్రార్థనలో కూర్చొని ఆ దైవ సేవకుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడంట, దుఃఖపడటం ఆపేసి జనులకు సువార్త చెప్పానంట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆయన వచ్చి, ఆ దైవ సేవకుడు వచ్చి సువార్త చెప్పడం మొదలు పెడుతుంటే, అంటే కూతురు కోల్పోయినా సరే దేవుణ్ణి విడిచిపెట్టకుండా సువార్త చెప్పడం మొదలు పెడితే ఆ దైవజనుడి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన చేసిన పరిచర్యనే పాల్ దినకర్ గారు కొనసాగిస్తున్నారు, వాళ్ళ పిల్లలు కొనసాగిస్తున్నారు. డిసెంబర్ నెలలో పాల్ దినకర్ గారు వస్తున్నారు మన తణుకు ప్రాంతానికి. డిసెంబర్ నెలలో పాల్ దినకర్ గారు వస్తున్నారు. 7-8 తేదీల్లో పాల్ దినకర్, ఇది డిమార్ట్ దాటిన తర్వాత, టోల్ గేట్, ఇంతకుముందు పాత టోల్ గేట్ అనేవాళ్ళు కదా, అక్కడ డిమార్ట్ దాటిన తర్వాత. అంటే ఆయన చేసిన సేవ ఆ విధంగా వృద్ధి చెందింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు నాటపడ్డారు. మనం కూడా కష్టమైన, వేదైనా, శ్రమైన, ఇబ్బంది అయినా సరే, నేను కూడా దేవుణ్ణి తెలుసుకుంటున్న దినాల్లో, దేవుని యొక్క మందిరానికి వెళ్తున్న దినాల్లో చాలా ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, చాలా ఇబ్బందులు వచ్చాయి. ఏది అసలు మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఒక్కొక్కసారి నాకు మందిరానికి వెళ్ళటానికి ఛార్జీకి కూడా డబ్బులు ఉండేవి కాదు. అలాగే ఎవరినొకరిని అడిగి, ఉద్యోగం చేస్తున్నాక ఎవరినొకరిని అడిగి, అంటే అది ఎలాంటి పీరియడ్ అంటే చాలా నలుగుతున్నాను అనమాట. చాలా నలుగుతున్నాను అంటే ఉద్యోగం చేయాలా, సేవ చేయాలా, ఉద్యోగం చేయాలా, సేవ చేయాలా, అలాంటి పరిస్థితి అనమాట. ఎటు చూసినా సరే శూన్యంగానే కనిపించేది. అసలు ఎటు చూసినా సరే అసలు ఈ రోజు గడిచి రేపు పొద్దున్న తెల్లారితే బాగుండురా బాబు ఒక్కొక్కసారి అనుకునేవాడిని, ఈ రోజు ఇలా ఆగిపోతే బాగుండు, ఇలా ఆగిపోతే బాగుండు అనుకునేవాడిని. ఈ రోజు ఇలా ఆగిపోతే బాగుండు అనుకునేవాడు. ఎందుకంటే రేపు పొద్దునంటే సమస్యలే, రేపు పొద్దున అనంటే, రేపు తెల్లారిందనంటే సమస్యలే అన్నట్టుండేది జీవితం. ఈ రోజు ఇలా ఆగిపోతే బాగుండు. ఈ క్షణం ఒక్కోసారి బాగా ఇబ్బంది ఎదురయ్యి ఒక 4 నవరత్న ఆయిల్ ప్యాకెట్లు కొనుక్కొని తలక రాసుకొని, నిజం వాస్తవం ఇది, 4 నవరత్న ఆయిల్ ప్యాకెట్లు కొనుక్కొని తలక రాసుకొని ఒక సర్వీస్ నుంచి ఇంకో సర్వీస్కి వెళ్ళాలి. నేను పొద్దున మార్నింగ్ ఒక సర్వీస్ ఉండేది, అక్కడి నుంచి వేరే సర్వీస్కి వెళ్ళాలన్నమాట. బస్సు ఎక్కి ఇలా పడుకుంటే ఈ నవరత్నం చల్లదనానికి, ఆ కిటికీ దగ్గర కూర్చోన్న బస్సులో చల్లగాలికి మంచి చల్లగా అనిపించేది. అబ్బా, జీవితం ఇక్కడ ఇలా ఆగిపోతే బాగుండు అనుకున్నాను. నిజం వాస్తవం. ఇంటికి వెళ్ళావా సమస్యలు, ఇంటికి వెళ్ళకపోతే ఎలాగా, ఇంటికి వెళ్తే సమస్యలు, రేపు తెల్లారుతుంది అని అంటే చాలు సమస్యలు. అలాంటి పరిస్థితులైనా సరే నేను ఒకటేనే వాడిని, మా ఆవిడతో నేను ఒకటేనే వాడిని, దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. ఇది మనం పరీక్షా కాలంలో ఉన్నాం. నాకు తెలిసి నా జీవితంలో నేను ఇలాంటి పరిస్థితులు నేను చూడలేదు.
నేను ఇలాంటి పరిస్థితులు నేను చూడలేదు, ఇలాంటి పరిస్థితులు నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు నేను చూడలేదు. దేవుడు దీని ద్వారా ఏదో మన జీవితంలో మనకేదో నేర్పబోతున్నాడు, మనం నేర్చుకున్న తర్వాత మనల్ని దేవుడు ఆస్వాదింపబోతున్నాడు అని చెప్పేవాడిని. భయపడద్దు, మనం భయపడద్దు, మనం కృంగిపోవద్దని చెప్పేవాడిని. ఎందుకంటే సంసారం మామూలుగా ఉద్యోగం చేస్తుంటేనే సంసారం గడవడం, ఒకళ్ళు కష్టపడి కుటుంబాన్ని గడవడం అంటే కష్టం. హైదరాబాదులో ఇద్దరూ పని చేయాలి, సంవత్సరం పిల్లోడు. ఈ జీవితం ఇలా ఆగిపోతే బాగుండి అనుకునేవాడిని. కానీ ఒక్కటే నిరీక్షణ, దేవుని మందిరానికి వెళ్ళాలి. ఏది ఏమైనా సరే వాడు మందిరానికి వెళ్ళకుండా నన్ను ఆపుతున్నాడు, దేవుని సన్నిధిలో ఎదగకుండా నన్ను ఆపుతున్నాడు. ఏది ఏమైనా సరే, నేను కష్టమైనా ఇబ్బంది అయినా సరే, ఏది ఏమైనా సరే దేవుని మందిరానికి వెళ్ళాలని నేను దేవుని మందిరానికి వెళ్ళేవాడిని. ఒక్కోసారి వెళ్ళటానికే డబ్బులుండే, వస్తానికి డబ్బులుండే కాదు. వెళ్ళటానికే డబ్బులుండే, వస్తానికి డబ్బులుండే కాదు. మా ఆవిడనేది, టిఫిన్ చేయాలండి, పిల్లోడు ఎడుతున్నాడు, టిఫిన్ పోనండి అని అనేది. కొద్దిసేపు ఆగని చెప్పి అలా కూర్చుని ఎవరిని అడగాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అలాగే కూర్చునేవాడిని. ఎవరిని అడగాలి ప్రభా, ఏం చేయాలి ప్రభా, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఆమెమో ఇంటికి వెళ్ళాలి, నేను ఇంకో సర్వీస్కి వెళ్ళాలి. ఆమెను ఇంటికి పంపించాలి, నేను ఇంకో సర్వీస్కి వెళ్ళాలి. ఏం చేయాలి ప్రభా, ఎవరిని అడగాలి ప్రభా అని అనుకునేవాడిని. ఎవరో ఒక సహోదరు వచ్చేది, అంటే ముఖపరిచయం, మామూలుగా ముఖపరిచయం, కూర్చునేది. ఏం బ్రదరు బాగున్నారా అని అంటే, బాగున్నాం అక్క, ఏంటక్క అని అంటే, నాకు దేవుడు ప్రేరేపించాడు నాన్న, రాత్రి చెప్పాడు నీకు ఈ డబ్బులు ఇమ్మని చెప్పి ఇలా చేతిలో పెట్టాడు. అవి 2000 రూపాయలు 3000 రూపాయలు ఉండేవి. రూపాయి కాదు, 10 రూపాయలు కాదు. నాకు అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థమయ్యేది కదా నాకు. అలాంటి పరిస్థితులైనా సరే దేవుడు నేను వదిలిపెట్టకూడదు అనుకున్నాను. తర్వాత కూడా చాలా పరిస్థితులు ఎదురే, కానీ అది నేను చాలా మా ఆత్మీయ స్నేహితులతో నేను ఆ పరిస్థితి గుండా వెళ్ళినప్పుడు నన్ను చూసిన వాళ్ళతో నేను చెప్పేవాడిని. అవి పైకి కనపడుతున్నట్టు ఏమో చీకటి రోజుల్లాగా ఉండే, కానీ అవి గోల్డెన్ డేస్ అనేవాడిని. పైకి చూసే వాళ్ళకి అటువంటిది చీకటి రోజుల్లాగా, అంటే ఏమీ కనపడిన శూన్యంలాగా ఉండేది, కానీ అవి నా జీవితంలో గోల్డెన్ డేస్. వాటిని గనక నేను అధిగమించకపోతే ఇప్పుడు ఈ మధ్యకాల సమయంలో మేము ముందు ఉండేవాడిని కాదు. అసలు అలా ఎన్నోసార్లు, ఒక్కసారి కాదు, అలా ఎన్నోసార్లు నా జీవితంలో నేను అద్భుతాలు పొందుకున్నాను. ఎలా వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో అర్థం కాదు. ఎవరినడితే ఎవడెత్తాడు, ముఖపరిచయం ఉండదు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1000 మంది ఉండేవాళ్ళు అక్కడ. దాదాపు 40 నుంచి 30,000 మంది జనాభా ఉండే సంఘం అది. ఎవరిని అడిగితే ఎవడెత్తాడు? చూడటానికి బాగానే ఉన్నావు కదా, నీకెందుకు అంటారు. ఒకసారి అలాగే జరిగింది. వెళ్ళటానికి వెళ్ళాను, కూర్చున్నాను, అయిపోయిన తర్వాత మా ఆవిడ అంటుంది, వెళ్ళిపోతానండి, ఇంటికి వెళ్ళిపోదామండి అని అన్నది. నేను ఒక సహోదరుడు ఉన్నాడు, అతని పేరు జోష్వానా. అయితే అన్నయ్య నాకు ఒక 200 నేను చెప్పాను చాలాసార్లు మాట, 200 ఇవ్వు అన్నయ్య అని అన్నాను. 200 ఇవ్వనంటే అతను ఏమన్నానంటే, ప్రభాకరు నువ్వు ఇక్కడికి వచ్చిన కాడ నుంచి దేవుడు నీ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇమ్మంటున్నాడు, ఒకళ్ళు విత్తే నువ్వేమైనా ఫీల్ అవుతావు. ఎందుకనంటే మంచి టక్కు గిక్కు చేసుకొని మంచిగా ఉన్నాను అనమాట. నేను షూ వేసుకొని టక్కు గిక్కు చేసుకొని మంచిగా ఉన్నాను, ఏ కష్టం ఏ బాధ ఏ ఇబ్బంది లేని వాళ్ళ కనపడుతున్నాను. ఇత్తే నువ్వేమైనా ఫీల్ అవుతావేమోనని నేను ఇవ్వలేదు, ఐఎమ్ వెరీ సారీ అని చెప్పేసి ATM కార్డు తీసుకొని వెళ్దాం పదాన్ని. వద్దాను, నాకు 200 చాలా అన్నాను. ఆ అన్నయ్య నేను తనుకొచ్చే వరకు నాకు సహాయం చేస్తానే ఉన్నాను, నేను అడగకుండా. అంటే మనల్ని యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలనను ఎప్పుడూ ఉప్పుకుచుండు, నీటి ఓట వలన ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరు అనుకున్నారు వీడి పని అయిపోయింది అనుకున్నారు. ఈ పని అయిపోయింది, వీడు దేవుడా 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 అంటున్నాడు. నా సహచరులు కూడా ఉద్యోగం చేసేటప్పుడు కూడా నా సహచరులు కూడా అనుకున్నారు, మాట్లాడితే ప్రభాకర్ సారు ఏసుప్రభువారు అంటాడు. ఏం పని బాట ఏమీ లేదా, ప్రార్థనకి వెళ్ళాలి, పర్మిషన్ కావాలి అంటా ఉండేవాడు అని గొడవ కూడా అయింది. ప్రార్థనకి వెళ్ళాలి, ఏం పని లేదా, ఏం బాట అంటే నాకు మనసు నెమ్మది ఉండేది కాదు. ప్రార్థనకి వెళ్ళిపోవాలి, గురువారం రోజున ఈ రోజున ప్రార్థనకి వెళ్ళిపోవాలి అని నేను పర్మిషన్ అడిగి ప్రార్థనకి వెళ్ళిపోయేవాడిని.
అయినా సరే ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఎంతమంది అపహేళన చేసినా సరే, ఇప్పుడు అపహేళన చేసిన వాళ్ళే ఇప్పుడు అంటున్నారు, అన్న ఒక్కసారి మా కోసం ప్రార్థన చేయన్న అంటున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మందిరంలో నాటబడాలి. ఆ విధంగా మనం దేవుని మందిరంలో నాటబడితే దేవుని యొక్క మందిరంలో అలాంటి మేలు దాగి ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయం స్పీడ్గా అయిపోతుంది. అయ్యో 2 పాయింట్లే అయినాయి ఇప్పటికి. మార్కు సువార్త ఒక్కసారి క్షామం గురించి చెప్పుకున్నాం కదా. మనోవేదన ఒకసారి ఇదే వచ్చిన 38వ వచ్చిన ఒకసారి చదువమ్మా. మొదటి రాజులు 8వ అధ్యాయం. మొదటి రాజులు చూసి తలపెట్టు. మొదటి రాజులు 8వ అధ్యాయము. ఇక్కడ తెగులు 37, 38 రెండు కూడా చదువు. దేశమందు క్షామము గాని, తెగులు గాని, గాడ్పు దెబ్బ గాని, చిత్తపడుట గాని, మిడతలు గాని, చీడ పురుగు గాని కలిగినను వారి శత్రువు వారి దేశపు పట్టణంలో వారిని ముట్టడి వేసినను ఏ తెగులు గాని, వ్యాధి గాని, ఏ తెగులు వచ్చినా, ఒకవేళ నువ్వు మందిరానికి వస్తూ ఉన్నావేమో, అన్ఎక్స్పెక్టెడ్గా ఏదన్నా అనారోగ్యం వచ్చిందేమో, ఏదన్నా బలహీనత వచ్చిందేమో, ఏదన్నా వ్యతిరేకమైన పరిస్థితి ఎదురైందేమో, ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల్లో మనం చూస్తే గనక, సమాజ మందిరములలో ఆయన మరలా, ఆయన అంటే ఎవరు? లోకరక్షకుడైన యేసు ప్రభువు మరలా ప్రవేశింపగా అక్కడ ఓచ చేయగలవాడు ఒకడు ఉన్నాడంట. అక్కడ ఎవరున్నాడంటే ఓచ చేయగలవాడు ఒకడు ఉన్నాడంట. ఓచ చేయగలవాడు. ఓచ చేయనంటే సన్నగా ఉండిద్ది చెయ్యి అనమాట. ఇలా సన్నగా ఉండిద్ది అనమాట. ఓచి అంటే సన్నగా ఉండిద్ది, అంతా సన్నగా ఉండిద్ది అనమాట. ఈ వేళ్ళు కానీ ఇది కానీ సన్నగా ఉండిద్ది. పట్టు ఉండదు, ఇది పట్టు ఉండదు అనమాట. చదువమ్మా. అచ్చట వారు ఆయన మీద ఎందుకనంటే యేసు ప్రభు వారు ఆయన వద్దకు వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రం తురుసివేసే దేవుడు కాదు కదా. ఈయన కంపల్సరీ ఆయన బాగు చేస్తాడు. ఈరోజు విశ్రాంతి దినమున ఎందుకు స్వస్థపరుస్తానని ఆయన మీద నేరం మోపాలని ఈ పరిసేలు, ఈ సద్దుకీలు ఆయన మీద నేరం మోపాలని వాళ్ళు దురాలోచన కలిగి ఉన్నారు. కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఆయన వాక్యం బోధిస్తున్నాడు. ఓచు చేయగలవాడు అక్కడ కూర్చున్నాడు. వీళ్ళు వచ్చిన పరిసేలు, సద్దుకీలు ఆ ఓచు చేయవాడి వైపు, యేసు ప్రభు వారి వైపు, ఓచు చేయగలవాని వైపు, యేసు ప్రభు వారి వైపు చూస్తున్నారు. ఎందుకంటే నేరం మోపాలని, దురాలోచన కలగాలని. చాలా మంది అంటారు, మీరు దేవుణ్ణి నమ్ముకున్నారుగా, ఎందుకు మీ పరిస్థితి ఎలాగైంది? మీరు దేవుని తెలుసుకున్నారుగా. చాలా మంది ఉన్నారు, ఒరే ఉద్యోగం చేసుకోకండి, సేవ అని చెప్పేసి సేవకి ఎందుకు వచ్చావురా? నాకు తెలిసిన సహోదరుడు ఉన్నాడు, ఇలాగా సేవకు సమర్పించుకొని ఇలాగా మినిస్ట్రీలో ఉంటున్నానంటే, అలాంటి నిర్ణయం తీసుకున్నావేంటి ప్రభాకర్? అలాంటి నిర్ణయం తీసుకున్నావేంటి? అసలు నువ్వేనా అలాంటి నిర్ణయం తీసుకుంది అంటే? స్వేచ్ఛ అనేది ఉండదు, ఇంకా స్వేచ్ఛ అనేది ఉండదు. దేవుడు ఎలాగ చెబితే, దేవుడు ఎలాగ నడిపిస్తే అలాగ నడవటమే. స్వేచ్ఛ అనేది ఉండదు ఇంకా. చదువమ్మా. విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమోనని ఆయన్ని కనిపెట్టుతున్నారంట. ఆయన నీవు లేచి ఓచు చేయగలవు అని అన్నారనమాట. ఆయన కనిపెడుతున్నాడని ఆయన హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. గాడుపు కానీ, వడదెబ్బ కానీ, తెగులు కానీ, వ్యాధి కానీ ఏది కలిగినా నీవు దేవుని మందిరానికి వచ్చావంటే దేవుని మందిరంలో దైవికమైన స్వస్థత ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మందిలో ఆయన స్వస్థత కార్యాలు చేసే దేవుడు. ఆయన పొందిన దెబ్బల చేత పరిపూర్ణమైన స్వస్థత కలుగుతుందని దేవుని ఒక వాక్యం చెబుతుంది. ఈ మధ్యకాల సమయంలో మీకు ఏ బలహీనత ఉందో, ఏ బలహీనత వల్ల బాధపడుతున్నారో,
యేసు సర్వశక్తి గల నామంలో ఆ బలహీనత నుంచి, ఆ వ్యాధి నుంచి సంపూర్ణంగా విడుదల కలుగును గాక. ఎందుకనంటే ఇది నేను చెప్పే మాట కాదు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లోకరక్షకుడైన యేసు ప్రభువారు మన అతిక్రమములను, మన రోగములను, మన వ్యసనములను ఆయన భరించి, ఆయన పొందిన దెబ్బల చేత మనకు పరిపూర్ణమైన స్వస్థత అనుగ్రహించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన వాక్కు పలకగా ఆ వాక్కు వారిలో కార్యసిద్ధి కలిగజేసి వారికి స్వస్థత కలగజేసింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఓచు చేయగలవాన్ని చూచి చదువమ్మా. నువ్వు లేచి మధ్య నిలబెట్టాడు అనమాట. అందరూ చూస్తుండగా సమాజ మందిరంలో మధ్యలో నిలబెట్టాడు. చదువమ్మా. ఓచు చేయగలవానితో చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగెను. అందుకు వాడు ఊరకుని. అంటే మేలు చేయటమే మంచిది కదా, విశ్రాంతి దినమున మేలు చేయటమే మంచిది కదా. ఒకరు బాగుపడుతున్నారంటే అంతకంటే సంతోషం ఏం కావాలి? దేవుని మందిరానికి వస్తే నీవు ఏ స్థితిలో ఉన్నా సరే బాగుపడతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను దేవుని మందిరానికి వెళ్తా ఉండగా నా జీవితంలో మెల్లిమెల్లిగా పరివర్తన ప్రారంభమవుతుంది. మెల్లిమెల్లిగా నాకు సినిమాలంటే విపరీతమైన పిచ్చి. పొద్దున్నే మందిరానికి వెళ్ళేవాడిని. మాది అలాగ 1 గంట 12:30 అలా అయిపోయేది. పాస్టర్ గారు భోంచేసి వెళ్ళినానా అనేవాడు. ఎక్కడెవరు తింటాడు ఈ సాంబారం అని చెప్పేసి నేను వెళ్ళిపోయేవాడిని. ఇంటికి వెళ్ళిపోయి మంచిగా చికెన్ ఏదో ఒకటి తెచ్చుకొని వండేసుకొని తినేసి సాయంకాలం 6 గంటలకి అది ఫస్ట్ షో అంటారేమో మరి, ఫస్ట్ షోకి వెళ్ళిపోయేవాడిని. నిజం. ఆదివారం రోజు గుడికి వెళ్ళేవాడిని, సాయంత్రం పూట సినిమాకి అవసరమైతే మధ్యాహ్నం కూడా వెళ్ళిపోయేవాడిని. ఒకసారి చర్చికి వెళ్ళిపోవటం. మాది ఐడిపిఎల్ కాలనీలో హైదరాబాద్ ఐడిపిఎల్ కాలనీలో చర్చి ఉండేది. చర్చి అక్కడ ఎక్కేవాడిని, ఆటో ఎక్కేవాడిని, చింతల్లో దిగేవాడిని. చింతల్లో రోడ్డు పక్కనే థియేటర్లు ఉండేవి అన్నమాట. అక్కడ దిగేవాడిని, అక్కడికి వెళ్ళిపోయేవాడిని. పాస్టర్ గారు చూస్తారు, దేవుడు చూస్తారని ఏమి ఉండేది కాదు. కానీ మెల్లిమెల్లిగా దేవుని యొక్క మందిరంలోకి రావటం, దేవుని యొక్క వాక్యం వినటం మొదలు పెట్టాను. ఒకరోజు నా స్నేహితుడు ఉన్నాడు. నా స్నేహితుడు కూడా దేవుని నమ్ముకున్న వ్యక్తే, నాకంటే మంచోడు, భక్తిపరుడు కూడా, భయం కలిగిన వ్యక్తి, దేవుడు అంటే భయం కలిగిన. ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. ఒక రోజున అరే సినిమాకి వెళ్దాంరా అని అన్నాడు. ఎర్రగడ్డ గూగుల్ థియేటర్ దగ్గర సినిమాకి వెళ్దాంరా అని అన్నాడు. నేను రానన్నా అని అన్నాను. అడేం మాట్లాడలేదు అసలు. నేను రానన్నా, నేను వెళ్ళిపో అన్నా అని అన్నాను. ఇంకొకడు ఉన్నాడు ఆడు పక్కన. రానంటున్నాడుగా, ఎందుకులే ప్రభాకర్ డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని అన్నాడు. 2 వారాలకి వాడు కూడా మానేశాడు. 2 వారాలకి వాడు కూడా మానేశాడు, సినిమా మానేశాడు. అంటే ఒక్కసారే మార్పు రాదు దేవుని మందిరంలో. అటువంటి అంటే ఈ స్వస్థత శారీరక సంబంధమైన స్వస్థతే కాదు, అంతరంగ హృదయాలను కూడా ఎరిగి అంతరంగాన్ని స్వస్థపరిచే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతోమంది దురలవాట్లు, చెడు అలవాట్లు, లోక సంబంధమైన మాటలు కలిగిన వాళ్ళు, బూతులు మాట్లాడే వాళ్ళు కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని లోకమంతా అందుకే ఏడుతుంది. లోకమంతా ఎందుకు ఏడుతుందని అంటే మార్చేస్తుందంటే మనిషిలాగా బ్రతకమంటుంది బైబిల్. పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, నిన్ను మనిషిగా దేవుడి భూమి మీద సృష్టించాడు. మనిషిగా బ్రతుకు. విచ్చలవిడితనంగా బ్రతకద్దు అంటున్నాడు. మృగంలాగా బ్రతకద్దు అంటున్నాడు. మనిషిలాగా బ్రతుకు, మానవత్వంతో బ్రతుకు, మంచి కలిగి బ్రతుకు అని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. వాళ్ళ ధర్మం అలా చెప్పట్లేదని అన్నందుకు ఇప్పుడు గొడవ. వాళ్ళ ధర్మం అలా చెప్పట్లేదని అంటే గొడవ. అది రాయబడి ఉన్న సత్యం. అది మన నోటి మాటలతో అనేది కాదు. ఎవరో ఒక సీరియల్ ఆమె ఇలా రాయబడి ఉంది కదా, మీ దాంట్లో ఇలా రాయబడి ఉంది, ఇలా చెబుతుంది కదా, ఇలా అంటున్నారు కదా, ఇలా రాయబడి ఉందని అంటే ఆమె మీద కేసు పెట్టి జైలు పాలు పెట్టారు. ఆమె అలాంటిది అని చెప్పి జైల్లో పెడుతున్నారు.
ఏమి చేయలేక ఏమి చేతకాక. సత్యము ఎన్నటికీ సత్యంగానే ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి నా హృదయాన్ని మార్చింది దేవుని యొక్క సన్నిధి. మరి మీ హృదయాలను మార్చదా? మీ పరిస్థితులను మార్చదా? దైవికమైన స్వస్థత ఉంది అంటే శరీర సంబంధమైన స్వస్థతే కాదు, అంతరంగ హృదయాలను కూడా స్వస్థపరిచేది. విపరీతమైన కోపం, నాకు విపరీతమైన కోపం. నేను ఎవరి జోలికి వెళ్ళేవాడిని కాదు, ఎవడన్నా నా జోలికి వస్తే నేను ఊరుకునేవాడిని కాదు. ఎవరి జోలికి నేను వెళ్ళను, ఎవడన్నా నా జోలికి వస్తే ఊరుకునే కాదు. కానీ దేవుణ్ణి తెలుసుకోవడం మొదలు పెడుతున్నప్పుడు ఒక వ్యక్తి అన్నాడు, నేను సేవకి సమర్పించుకున్నాను ఇలాగా అని చెప్పిన తర్వాత కొన్నాళ్ళకి నేను అలాగా దేవుని మందిరానికి వెళ్తుంటే ఒక సహోదరుడు అన్నాడు, పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నాడు, మరి ఏం చేద్దాం అనుకుంటున్నాడు అంటే, ఎలాగైనా ప్రార్థన చేసుకుంటున్నాను ఎలాగైనా. నువ్వు పైకి ఇలా కనపడుతున్నావు కానీ నీకు విపరీతమైన కోపం అని అన్నాడు. నీకు విపరీతమైన కోపం ఉంది అని అన్నాడు. అంటే నేను నాకు కోపం ఉంది, నిజమే, నా కోపాన్ని నేను తగ్గించుకోవాలని చెప్పేసి నేను తగ్గించుకోవాలని తగ్గించుకుంటూనే ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాతో పాటు ఉన్న ఒక సేవకుడు, మా సహోదరుడు, నాతో పాటు ఒక ఆయన పరిచర్లో మేము ఇద్దరం కలిసి వెళ్తూ ఉంటాం. ఆయన అంటూ ఉంటాడు, పలానోళ్ళు ఇలాగా అంటున్నారు మనల్ని, పలానోళ్ళు ఇలాగ అంటున్నారంటే నీకెందుకు అంటాను, నీకెందుకు? పలానోడు మనల్ని గౌరవించట్లేదంటే వాడు గౌరవిస్తే అంతా గౌరవం అవ్వకపోతే అంట. దేవుడు మనల్ని గౌరవిస్తున్నాడు చాలు. ఎక్కడ గౌరవించాలో అక్కడ గౌరవిస్తున్నాడు, ఎక్కడ హానర్ చేయాలో అక్కడ హానర్ చేస్తున్నాడు. మనకెందుకు అన్నట్టు నువ్వు ఇలాగే అంటావు అన్నట్టు. మరి ఇలాగ అనకపోతే మనం ఏం చేద్దాం? అలాంటి ఎన్నో జీవితాలను మార్చేది దేవుని యొక్క వాక్యము, జీవితాలను మార్చేది దేవుని యొక్క సన్నిధి. ఆ సన్నిధికి రాకూడదనే అపవాది ఆటంకపరుస్తూ ఉంటాడు, అపవాది అడ్డుకట్టేయాలని అనుకుంటాడు. వాడిని మనం జయించి దేవుని సన్నిధిలోకి అడుగు పెడితే కనుక మనం చెప్పుకున్నాం, మొట్టమొదటిగా పాప క్షమాపణ ఉంది, ఆ తర్వాత దైవికమైన స్వస్థత ఉంది. ఇంక దైవికమైన స్వస్థతలు ఇంకో మాట చూసుకున్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 23-26 వచనాల్లో, 23 నుంచి 26 వచనాల్లో, ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు వచ్చాడంట. అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు వచ్చాడు. ఒక మనుషుడిని తీసుకొని వచ్చారు యేసు ప్రభువు వద్దకు. దేవుని యొక్క దేవుని మందిరంలో దెయ్యాలు కానీ ఏ రకమైన చేతబడి చిల్లంగి క్రియలు ఏది వారి జీవితం ఏలుబడి చేస్తున్నా దేవుని మందిరానికి వస్తే దేవుని యొక్క దైవికమైన స్వస్థత వల్ల, దేవుని నామం యొక్క అధికారం వల్ల వారికి విడుదల కలుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని ఎదుటి నిలబడింది అపవిత్రాత్మ పడిన ఆ వ్యక్తి నిలబడినప్పుడు, యేసు మాతో మీకేమి పడినప్పుడు దేవుడు యేసు ప్రభువారు గద్దించినప్పుడు అది విలవిల్లానిచ్చి వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోయిందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గడిచిన నెలలో మేము జగనన్న కాలనీలో పరిచర్య చేస్తున్నాం. తెలుసు మీ అందరికి, జగనన్న కాలనీలో పరిచర్య చేస్తున్నాం. మాకు ఒక ఫ్యామిలీ పరిచయం అయింది. ఆ ఫ్యామిలీలో చెల్లి యవ్వనస్తురాలు అనమాట. యవ్వనస్తురాలు ఒక 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటే యవ్వనస్తురాలు. మరి ఎలా జరిగిందో ఎలా తెలియదు కానీ ఒక దురాత్మ ఆ చెల్లికి పట్టింది. ఒకరోజు ఫోన్ వచ్చింది, నేను ఎక్కడో మీటింగ్లో ఉన్నాను. ఒకరోజు ఆనంద్ గారు ఫోన్ చేసి ఇలా సంగతి ఇలా రావాలని అంటే, నేను ఇంకో దైవ సేవకులు ముగ్గురం కలిసి వెళ్తే వెళ్ళిపోతే ఇంట్లో ఉంటే ఇంకా రంకిలేస్తుంది, లెగుతుంది. వీళ్ళు చీపిర్లు అన్నీ పెట్టారు కానీ అవన్నీ తీసి పడేయండి అని అన్నాం. అవన్నీ తీసి పడేయండి అని పడేసినాక ప్రార్థన చేయటం మొదలు పెడితే మేము ఒక్కరం కాదు ముగ్గురం అంటుంది. మేము ముగ్గురం అంటే మేము కూడా ముగ్గురం ఉన్నాం అని అన్నాం. మేము ఒక్కరం కాదు ముగ్గురం, మేము కూడా ముగ్గురం ఉన్నాం అని చెప్పేసి ప్రార్థన చేసిన తర్వాత కొంచెం విడుదల కలిగింది. పరిపూర్ణమైన విడుదల కలగలేదు కానీ కొంచెం విడుదల కలిగింది. లేచి కూర్చోబెట్టాం, మాట్లాడాం. తర్వాత అది మాటికి వస్తుంది. ఎప్పుడు వస్తుందనంటే రాత్రి 12 గంటలకు ఫోన్ చేసేవాళ్ళు. 12 గంటలకు ఫోన్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ ఉంచొచ్చు కదా, ఇక్కడ కాకుండా కొమ్మాయి చెరువు గట్టు దగ్గర వాళ్ళ అమ్మాయి వాళ్ళ నానమ్మోళ్ళు అంట, అక్కడికి తీసుకెళ్ళారు. రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి, బాబా ఇలా ఉంది పరిస్థితి, అర్జెంటుగా రండి అని అంటారు. ఆనంద్ గారు ఏమో డ్యూటీకి వెళ్ళిపోయారు. అన్నా నువ్వు వెళ్ళన్నా అని అంటారు. నేను ఆడికెళ్ళను,
నేను ఆడికి వెళ్ళలేను. ఆ పాస్టర్ గారు ఇంకో పాస్టర్ గారు అక్కడ ఉన్నారు, నేను ఇటు నుంచి ఇలా వచ్చేసేస్తాను, నువ్వు ఇటు నుంచి ఇలా వచ్చేయని అన్నారు. మళ్ళీ నేను ఇక్కడ ఉన్న ఒక పాస్టర్ గారిని లేపి, బాబు పాపం చిన్నపిల్ల నాయన, దేవునికి కావాలి ఆ పిల్ల చాలా బాధించబడుతుంది అని చెప్పేసి అట్లా 2-3 సార్లు అట్లా వెళ్ళొచ్చాం. నాకు ఇసుగొచ్చేసింది. నాకు ఇసుగొచ్చేసి ఇది కరెక్ట్ పద్ధతి కాదు. నీకు ఏ పరిస్థితి ఉన్నా ఏదున్నా సరే నువ్వు దేవుని మందిరంలోకి నాటబడాలి, దేవుని మందిరంలో నువ్వు ఉండాలి అని చెప్పి నేను సీరియస్ అయ్యాను. పద్ధతి కాదండి, మీ అమ్మాయిని అర్జెంటుగా మీరు ఆటో మాట్లాడుకొని తీసుకొని చర్చిలో తీసుకొచ్చి పెట్టండి అని చెప్పాను. వారి ఫ్యామిలీ అంతా వచ్చి 3 రోజులు చర్చిలో ఉన్నారు. ఆ అమ్మాయికి పరిపూర్ణమైన విడుదల కలిగి 4వ రోజున దేవుని రక్షణ పొందుకొని దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మనకు కనపడకపోవచ్చు, బయటికి కనపడకపోవచ్చు. ఆ పవిత్రాత్మ పట్టిన వాడిని తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు వాడు యేసు మాతో నీకేమి పడినప్పుడు దేవుడు వాడిని గద్దించినప్పుడు మేము అసలు అక్కడ చేసిన ప్రార్థన అయితే అసలు చెమటలు బట్టి ఒళ్ళు బట్టలు తడిసిపోయి ఆమెను ఆపలేక, ఆ చెల్లిని ఆపలేక పట్టుకున్న ఇటు ఇసిరేసి అటు ఇసిరేసి గట్టిగా పట్టుకొని చేతులు కాళ్ళు ఇంటికి వచ్చేసరికి ఎలా అనిపించేది అని ఇంటికి వచ్చి పడుకుంటుంటే ఆ చెల్లి మొహమే కనపడేది నాకు. ఏం దేవుని ఆత్మ చేత అలాగా నడిపించబడ్డాం, కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ కళ్ళు ఆ మొహమే కనపడేది నాకు. ఆ కళ్ళు ఆ మొహమే నిజం, వాస్తవం. ఆ కళ్ళు ఆ మొహమే కనపడేది. మళ్ళీ మోకరించి, ప్రభువా ఆ చెల్లిని జ్ఞాపకం చేసుకో ప్రభువా, అని అంటే దేవుడు దేవుని మందిరంలో పెట్టండి అని ఆలోచన ఇచ్చాడు. దేవుని మందిరంలో తీసుకురండి అని చెప్పాం. మీరు అర్జెంటుగా బయలుదేరండి, మీరు రేపు కాదు, మీరు అర్జెంటుగా బయలుదేరండి, దేవుని మందిరంలో తీసుకొచ్చి అక్కడ పెట్టండి అన్నాం. దేవుని మందిరంలో పెట్టారు. 3 రోజుల్లో దేవుడు ఆమె జీవితంలో గొప్ప కార్యం చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం అనుకుంటాం ఈరోజు ఆదివారం కదా, వెళ్ళకపోతే ఏం కదిలే, అంత దూరం నడుస్తాం, వెళ్తాం, కష్టం ఇదంతా అనుకోవచ్చు. కానీ మనకి దేవుని యొక్క కాపుదల మనకుంటుంది, మనకి దేవుని యొక్క రక్షణ మనకుంటుంది. ఒక సేవకుడు అంటే, ఇది చెప్పి నేను ముగిస్తాను, సమయం అయిపోయింది కనుక. ఒక సేవకుడు అంట వాళ్ళ సంఘానికి వచ్చి ఒక యవనస్తుడు అన్నాడు, రే నువ్వు సంఘం ఆదివారం పూట నువ్వు మానేస్తున్నావురా, ఆదివారం మానేకురా, రారా అని చెప్పేసి 4-5 సార్లు చెప్పాడంట. 4-5 సార్లు చెప్పినా అతను వినలేదంట. అరే బాబు నువ్వు సంఘం మానేస్తున్నావు, నాకేదో తేడా కొడుతుంది, నువ్వు రారా, సంఘానికి రారా, ప్రార్థనకి రారా అని అంటే, ఆ పాస్టర్ గారు ఏమైనా కానుక కోసం రమ్మంటున్నాడంటే ఈడిచ్చే కానుకోవాలి ఆ పాస్టర్ గారు గొప్పోడైపోతాడా? సోమవారం రోజున ఫోన్ వచ్చింది ఆ పాస్టర్ గారికి, వాడికి యాక్సిడెంట్ జరిగిందని. ఆ సేవకుడు అదే బాధపడుతున్నాడు. నేను చెప్పానన్నా, నేను మరీ చెప్పానన్నా, ఇప్పుడు నేను వెళ్ళి ఏం ప్రార్థన చేయాలి ఆడికి, నేను వెళ్ళి ఏం ప్రార్థన చేయాలని చెప్పి ఆ సేవకుడు బాధపడుతున్నాడు. ఏం ప్రార్థన చేయాలి? వీళ్ళు చెబితే వింటలేదన్నా, నేనేం చేయను, నేను అప్పటికే అరే నువ్వు సంఘానికి రాదు, నువ్వు వచ్చేవాడు ఎందుకు మానేస్తున్నారు, నీకు ఇబ్బంది ఏంట్రా, ప్రాబ్లం ఏంట్రా అని అడిగాను. సరే ఆయన అంటే దేవుని మందిరంలో అన్ని గొప్ప కార్యాలు ఉన్నాయి, దేవుని మందిరంలో సర్వ సమృద్ధి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును. ఎక్కువ వచ్చిన చూసి ముగిస్తాను, ఇంకా కంక్లూడి. కీర్తనలో 136వ కీర్తన 8వ వచనం, 36వ కీర్తన 8వ వచనం, 36వ కీర్తన 8వ వచనం. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన మందిరంలో సమృద్ధి ఉంది, ఆయన మందిరంలో ఆశీర్వాదం నుండి, సియోనులో నుండి యెహోవా మిమ్మల్ని ఆస్వాదించును గాక. పిల్లల్నేమి పెద్దల్నేమి తన యందు భయభక్తులు గల వారిని ఆయన ఆస్వాదించే దేవుడు. ఆయన మందిరంలో పాప క్షమాపణ ఉంది, ఆయన మందిరంలో దైవికమైన స్వస్థత ఉంది, ఆయన మందిరంలో సమృద్ధి ఆశీర్వాదం ఉంది అంటూ అన్నాడు. ఒకని కష్టార్జితం వల్ల ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదంట. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, అది నరుల కష్టార్జితం చేత ఎక్కువ కాదంట. మనుషులు కష్టపడి మేము సంపాదించుకున్నాము, మా తాత సంపాదించాడు, మా పెద్దనాన్న సంపాదించాడు, మా బాబాయ్ సంపాదించాడు అనుకుంటారు. దేవుడు అనుగ్రహిస్తేనే వారికి అనుగ్రహించబడిందని ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంది. నరులి కష్టార్జితం చేత అది ఎక్కువ కాదు, యెహోవా ఆశీర్వాదము
ఐశ్వర్యం ఇచ్చును. దేవుని యొక్క మందిరంలో ఆశీర్వాదం ఉంది. దేవుని యొక్క మందిరంలో ధనఘనతలు ఉన్నాయి. దేవుని యొక్క మందిరంలో పాప క్షమాపణ ఉంది. దేవుని యొక్క మందిరంలో దైవికమైన స్వస్థత ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మధ్యకాల సమయంలో నీకు ఏది కావాలో నీవు అడుగు. అవును ప్రభువా, నీ యొక్క మందిరంలో ఇన్ని ఉన్నాయని ప్రభా నేను గుర్తెరిగాను ప్రభా. నాకు నా జీవితంలో ఇది కావాలి ప్రభా. నా జీవితంలో స్వస్థత కావాలి ప్రభా. నా జీవితంలో క్షమాపణ కావాలి ప్రభా. నా జీవితంలో ఆశీర్వాదం కావాలి ప్రభా అని అడిగితే ఆయన వద్దకు వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు గనక అందరము మోకరించి కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. అవును ప్రభా, నీ మందిరంలో క్షమాపణ ఉంది ప్రభా. మా అపరాధములు క్షమించే దేవుడు ప్రభా. భూమి మీద మానవుల యొక్క అపరాధములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం కలదు నాయన. నీవు మా అపరాధములు క్షమించే దేవుడివి, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడివి నాయన. అయ్యా, నీ మందిరంకి ఎదురుగా నుంచొని అయ్యా నేను పాపిని ప్రభువా అన్నప్పుడు అయ్యా ఆ సుంకరిని నీవు జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా. ఆ సుంకరిని నీవు నీతిమంతుడిగా మార్చినట్టు నన్ను కూడా నీ రక్తంలో కడిగి నీతిమంతుడిగా మార్చు ప్రభా. అయ్యా, నాకున్న బలహీనతలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ దైవికమైన స్వస్థత, నీ గాయపడిన హస్తంతో నన్ను ముట్టి పరిపూర్ణమైన స్వస్థత కలగజేయండి నాయన. యేసు సర్వశక్తి గల నామంలో ప్రతి విధమైన బలహీనత నుంచి పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక. తల మొదలుకొని అరికాలు వరకు ఏ బలహీనత అయితే బాధపడుతుందో యేసు సర్వశక్తి గల నామంలో ఆ బలహీనతని గద్దిస్తున్నాము. యేసు నామంలో పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక. పరిపూర్ణమైన ఆరోగ్యంతో నింపబడుదురుగాక. పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని పొందుకుందురుగాక. పరిపూర్ణమైన దేవుని యొక్క మందిరంలో దాచబడిన మేలులు దీవెనలు మిమ్ములు మీ కుటుంబాలకి సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్.